జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. భారతదేశంలో చిరకాల నుంచి కూడా ఋషులు స్థాపించిన పెంపొందించిన పవిత్రమైనటువంటి ధర్మ సంప్రదాయం వర్ధమానమైతూ ఉన్నది. ఆది కాలాలలో మహర్షులు ధ్యాన సమయంలో దేవతలను దర్శించారు, వాళ్ళ వాక్కులు అందుకున్నారు. వాళ్ళు దేవతలు అందించినటువంటి దివ్యమైనటువంటి వాక్కులు రుక్కులై మంత్రములై ప్రకాశించినవి. ఆ తర్వాత ధర్మశాస్త్రాలు పురాణాలు ఎన్నో వాంగ్మయ రీతులు పెంపొందినాయి. మహర్షుల యొక్క దర్శనాలు అద్భుతమైనటువంటివి, వాళ్ళ యొక్క దివ్య దృష్టి అసామాన్యమైనటువంటిది. త్రికాలములలో జరిగేటువంటి విషయాలను వాళ్ళు తెలుసుకోగలిగేటువంటి వాళ్ళు. ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి కాలం కొన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన పురాణ సంప్రదాయం ప్రకారం ఇప్పటికీ 200 కోట్ల సంవత్సరాలు సృష్ట్యాది నుంచి గడిచినవి అని చెప్పబడుతూ ఉన్నది. ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, ఎన్నో నైమిత్తిక ప్రళయాలు వచ్చినాయి. నాగరికతలు కూడా ఎన్నో పాతవి పోయినాయి, కొత్త వచ్చినాయి. కొత్తగా వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి. అయితే ఈ దేశంలో విశిష్టత ఏమిటనంటే, ఎన్ని మార్పులు వచ్చినా ఎన్ని చేర్పులు వచ్చినా అనాది అయినటువంటి ధర్మం మాత్రం నిలబడే ఉన్నది. ఎందుకంటే మహర్షులు వాళ్ళు దివ్యజ్ఞాన శక్తి సంపన్నులు మాత్రమే కాకుండా త్రికాలాబాధితమైనటువంటి ఆయుర్వైభవం శరీర శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని వేల సంవత్సరాల వయస్సు గల భౌతిక కాయాలతో ఉన్నవాళ్ళు హిమాలయాలలో ఉన్నారు అని చెప్పబడుతున్నది. అటువంటి ఈ అద్భుతమైనటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి ప్రవాహం ఇది నిత్యము సజీవమైనటువంటిది. ఈ సజీవమైనటువంటి ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా ఆర్షభూమి అయినటువంటి భారతదేశాన్ని నడుపుతూ ఉన్నది. కలియుగం వచ్చింది. కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కలియుగ ప్రారంభం నుంచి చాలా విలక్షణమైనటువంటి మార్పులు వచ్చినాయి. యుగ ప్రభావము అని పెద్దలు చెబుతూ వచ్చారు. ఈ జాతిలో ఒక ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన, అనూహ్యమైన, అనన్య సామాన్యమైనటువంటి శక్తి ఏమిటి అని అంటే, ఎప్పుడెప్పుడు దుర్మార్గాలు పెరుగుతాయో, ఎప్పుడెప్పుడు దుష్టులు వర్ధిల్లుతూ విజృంభిస్తూ ధర్మాన్ని ఎదుర్కొంటూ ఉంటారో, అణిచివేస్తూ ఉంటారో, సజ్జనులకు హింస జరుగుతూ ఉంటుందో, అప్పుడప్పుడల్లా ఈ సమాజం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ పరమేశ్వరుడు అవతరిస్తాడు. అసలు సమాజమే పరమేశ్వర స్వరూపం. ఈ సమాజ రూపుడైనటువంటి పరమేశ్వరుడు తన ప్రజలకు కావలసినటువంటి వ్యక్తిని పంపిస్తాడు. దాన్నే అవతారము అంటున్నాం మనం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి యుగ యుగంలో నేను ఆవిర్భవిస్తూ ఉంటాను, ఉదయిస్తూ ఉంటాను, అవతరిస్తూ ఉంటాను అని అన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు ఎప్పుడు గ్లాని ఏర్పడుతుందో, అధర్మంతో పోరాడి ధర్మం ఎప్పుడు అలిసిపోతుందో, ఆ అలిసిపోయి చేతులెత్తేసే స్థితి వచ్చినప్పుడు ఆ ధర్మమునకు మూలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన అవతరిస్తాడు. అది ఈ జాతిలో ఉండేటువంటి విశేషం. అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం, ఈ అవతార పరంపర చాలా విలక్షణమైనటువంటిది. నేను అమెరికాలో సంచారం చేస్తున్నప్పుడు ఒకసారి ఓ శ్వేతజాతీయుడు ఓ ప్రశ్న వేశాడు. స్వామివారు, మీరు ధర్మాన్ని గురించి
అవతారాలను గురించి, ఆ ధర్మాన్ని శిక్షించటం గురించి మీరు ఎన్నోసార్లు చెప్తుంటే విన్నాను నేను. మీరు చెప్పినటువంటి అవతారాలన్నీ కూడాను వరాహ అవతారం దగ్గర నుంచి నరసింహావతారం, వామనావతారం, రాముడు, కృష్ణుడు, ఎందరో ఇవన్నీ అవతారాలు భారతదేశంలోనే వచ్చినాయి. అంటే దాని అర్థం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శల్మలి పుష్కరాహ, సప్తద్వీపాలు. ఇవి కాక ఇంకా మరికొన్ని 18 ద్వీపాలు, 18 ద్వీపాలు ఇవన్నీ ఉన్నాయి. అనంతమైనటువంటి ప్రపంచంలో భారతదేశం ఒక భాగం మాత్రమే. అయితే మీరు చెప్పిన ఈ అవతారాలన్నీ కూడాను భారతదేశంలోనే వచ్చినాయి. అంటే మీ సిద్ధాంతం, మీరు చెబుతున్న భగవద్గీత ప్రకారం ధర్మం దెబ్బతిన్నప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, రాక్షసులు పెరిగినప్పుడు, ధర్మబద్ధులైన వ్యక్తులు తమను తాము రక్షించుకోలేని స్థితి ఏర్పడినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని చెబుతున్నారు. అవతారాలన్నీ ఇక్కడే వచ్చినవి అనంటే మీ దేశంలో పెరిగినంత అధర్మం ప్రపంచంలో ఏ మూలా లేదన్నమాట. ఎక్కడన్నా ఉంటే అక్కడ అవతరించేవాడుగా. మిగతా దేశాలలో, మిగతా ఖండాలలో పరమేశ్వరుడు అవతరించినట్టు ఎక్కడా చెప్పడం లేదుగా. అన్ని దేశాల చరిత్రలు మీ ఋషులకు తెలుసుగా. మా అమెరికా ఉన్నది భవ్యమైనటువంటి దేశం, ఇక్కడ ఏ అవతారం రాలేదే ఇంతవరకు. అంటే దాని అర్థం ఏమిటన్నమాట? మీ దేశం పాపాత్ముల దేశం, మీ దేశం అధర్మపరుల దేశం కనుక వాళ్ళని శిక్షించడం కోసం భగవంతుడు అక్కడే అవతరిస్తున్నాడు. అలాంటి దేశానికి చెందినటువంటి మీరు ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతూ మా దేశానికి కూడా వచ్చి మీరు ధర్మబద్ధంగా ఉండండి, మీరు భగవత్ ప్రార్థనలు చేయండి, మీరు యజ్ఞములు చేయండి, మీరు పూజలు చేయండి అని చెబుతున్నారు మాకు. ఇందులో ఏమి ఔచిత్యం ఉన్నదండి, ఏమి ధర్మం ఉన్నదండి? ఇది మీ దేశాన్ని ముందు మీరు బాగు చేసుకోండి, తర్వాత మా దేశం గురించి ఆలోచించవచ్చు. అంటే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టమని అతడు అనుకున్నాడు. కానీ నేను ఒక మాట చెప్పాను, నిజమేనయ్యా, ప్రపంచంలో వ్యాధులు ప్రబలుతాయి. మెడికల్ కాలేజీ ఉంటుంది, మెడికల్ యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ ఎక్కడో ఉంటుంది, అక్కడ డాక్టర్లు తయారవుతారు కాలేజెస్లో. ఆ తయారైన వాళ్ళు అక్కడే ఉండరు. ఎక్కడ వ్యాధులు పెరిగితే అక్కడికల్లా డాక్టర్లు వెళ్తారు. కనుక భారతదేశం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, వైద్యాలయం లాంటిది, మెడికల్ యూనివర్సిటీ లాంటిది. ఇవాళ ఈనాడు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ అధర్మం పెరిగిందో అక్కడెక్కడికల్లా మా డాక్టర్లు వస్తారు, మా ఆధ్యాత్మిక డాక్టర్లు వస్తారు. వచ్చి అధర్మం అనేటువంటి వ్యాధులను, అన్యాయం అనే వ్యాధులను వాటన్నింటినీ కూడా నాశనం చేసి పోగొట్టి ప్రజలను బాగు చేస్తూ ఉంటారు. మా దేశంలో ఇంతవరకు భగవంతుడు రాలేదే అని అంటున్నారు. కృష్ణుడు వచ్చి 5000 సంవత్సరాలైంది. మీ దేశం పుట్టి ఎంతకాలం అయింది? మీరు మా దగ్గర అవతరించలేదు అంటున్నారు. మీ దేశం ఎక్కడో ఎవరో అడవి జాతుల వాళ్ళు, ఒకప్పుడు మహానాగరికత కలిగినటువంటి వాళ్ళు మీ ముందు నిలవలేకపోతే, మీరు కొత్తగా కనుక్కున్నటువంటి తుపాకుల ముందు, ఫిరంగుల ముందు వాళ్ళు నిలవలేకపోతే కొన్ని లక్షల మంది ఆ రెడ్ ఇండియన్స్ను, ఇతర జాతులను అందరినీ చంపి మీరు ఆక్రమించుకొని అంతా గడిచి 300 సంవత్సరాలు కాలేదే మీ జాతి ఇక్కడికి వచ్చి, మీరంతా ఇక్కడికి వచ్చి మా జాతిలో, మా దేశంలో భగవంతుడు అవతరించలేదని మీరు అంటున్నారు. 5000 ఏళ్ల కింద అవతరించాడు మా భగవంతుడు. ఆ తర్వాత యుగధర్మాన్ని బట్టి, కాలస్వరూపాన్ని బట్టి భగవంతుడు వెనకట్లాగా ఆ కాలంలో లాగా గరుత్మంతుడి మీద ఎక్కి శంఖచక్రాలు పట్టుకొని వచ్చే కాలం కాదు ఇది కలియుగం. అందుకని దైవం మానుష రూపేణ, పరమేశ్వరుడు మానవులలో అవతరిస్తాడు, వచ్చి దివ్యశక్తులు వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళల్లో తాను ఉంటాడు, వాళ్ళని నడిపిస్తాడు. ఎక్కడ అధర్మం పెరిగితే అక్కడికల్లా తన అనుచరులు, తన స్వరూపులు, తన శక్తి కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి ధర్మాచార్యులను, సన్యాసులను, యతులను, ఋషీశ్వరులను అందరినీ కూడా పంపిస్తూ ఉంటాడు ప్రపంచ నలుమూలలకు కూడా.
మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళు అక్కడే కూర్చొని మేము ఇక్కడే వైద్యం చేస్తామని కూర్చోరు. ఎక్కడ వైద్యం అవసరమైతే అక్కడికల్లా వస్తారు. అట్లనే ఇవాళ మీ దేశంలో అవసరమైంది. ప్రపంచంలో అవసరమైనప్పుడల్లా మా వాళ్ళు వస్తున్నారు. మీరు చరిత్ర సరిగ్గా చదవలేదు. మా దేశపు చక్రవర్తులు, మహనీయులైనటువంటి వ్యక్తులు ప్రపంచమంతా సంచారం చేశారు. కాశీ వల్లభుడైనటువంటి విశ్వనాథుడు మందర ద్వీపానికి వచ్చాడు. కార్తవీర్యార్జున చక్రవర్తి 18 ద్వీపాలకు వచ్చాడు. అష్టాదశ ద్వీప నిఘాతయూపః 18 ద్వీపములలో కూడా ఆయన యజ్ఞములు చేసి ధర్మాన్ని స్థాపించాడు అని మా పురాణములు చెబుతున్నాయి. నలచక్రవర్తి 7 ద్వీపములు సంచారం చేసినట్లుగా చెబుతున్నాయి. కనుక భారతదేశంలో ఉండేటువంటి చక్రవర్తులు, ధర్మాచార్యులు, ఋషులు అనేక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జయించి అక్కడ యజ్ఞములు చేసి ధర్మాలు ప్రతిష్ఠించినట్టుగా అన్ని ద్వీపాలు తిరిగినట్టుగా చరిత్ర మా పురాణాలు చెబుతున్నాయి. అవసరమైంది. మాది కేంద్రం. ఇక్కడ ఋషులు వస్తారు, ఇక్కడ తపస్సులు వస్తారు, ఇక్కడ ధర్మశక్తి గల వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇది దివ్యక్షేత్రం కాబట్టి, ధర్మక్షేత్రం కాబట్టి. ఇక్కడ తయారైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి యోగేశ్వరులు ప్రపంచ నలుమూలలకు వెళితే అక్కడ ధర్మస్థాపన చేస్తుంటారు. ఇవాళ మీ దేశంలో ధర్మస్థాపన అవసరమైంది. ఇవాళ మీ దేశంలో అధర్మం పెరుగుతున్నది. అర్ధకామములను అధర్మ మార్గంలో సంపాదించాలి అనేటువంటి కోరికలు ఎక్కువైపోయినాయి. స్వేచ్ఛా కామం పెరుగుతున్నది. వీటిని అరికట్టడానికి మీ శక్తి చాలదు గనుక మా ధర్మాచార్యులు వస్తున్నారు ఇక్కడికి. మానుష రూపులైనటువంటి యతులు, సన్యాసులు, మా వివేకానందుడు, మా రామతీర్థ, మా ప్రభుపాద వీళ్ళందరూ కూడా ఇవాళ వస్తున్నారు ఇక్కడికి. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అధర్మం పెరిగి, నువ్వు చెప్పిన సిద్ధాంతమే, అధర్మం పెరిగినప్పుడు అవతారములు వస్తాయి. ఇక్కడ అధర్మం పెరిగింది కనుక మా అవతార పురుషులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ధర్మాన్ని స్థాపిస్తున్నారు. సమాజము యొక్క స్వరూపం ఇది. సమాజ రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఎప్పుడు ఎక్కడ అవతరించి ఎక్కడికి వెళ్ళవలసి ఉంటే అక్కడ ధర్మస్థాపన చేయడం కోసం వెళ్తుంటాడు. అంటే అతడు అన్నాడు, స్వామివారు మీరేదో చమత్కారంగా చెప్పారు, సమాధానం బాగానే ఉంది, కానీ మీరందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీ దేశం బీద దేశం. ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా డాలర్లు సంపాదించుకొని మీ ఆశ్రమాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి అన్నింటికి కూడా ఉపయోగించుకుంటున్నారు. కేవలం ధనం కోసమే వస్తున్నారు తప్ప మీరు మరో దానికి వస్తున్నట్టుగా మేము అనుకోవటం లేదు అన్నారు. అంటే అన్నాను, మీ అనుకోవటం గురించి మేము పట్టించుకోము. మా దృష్టి ధర్మం కోసం వస్తున్నాం. ధర్మాన్ని ప్రచారం చేస్తాం. డబ్బులు సంపాదించడం అంటావు, సంపాదించింది ఏం చేస్తాం? మేము నిజమే సంపాదిస్తున్నాము. తప్పేమున్నది దాంట్లో? లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. ఒక సన్యాసి ఏం చేస్తాడు? ఒక పూట అంత అన్నం తింటాడు, ఓ ముద్ద, రెండో పూట తీసుకోడు. ఇట్లాంటి కఠోరమైనటువంటి నియమములతో ఉండే సన్యాసులు ధనం తీసుకుంటారు. ఏం చేస్తారు? ధర్మరక్షణకు, ధర్మాభివృద్ధికి వినియోగిస్తూ ఉంటారు. దాన్ని అన్నదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, వేదములను పోషిస్తారు, దేవాలయములు నిర్మించి అక్కడ సక్రమంగా ప్రార్థనలు జరిగేటట్లు చేసి దైవశక్తి పెంపొందేటట్లుగా చేస్తూ ఉంటారు. అది మా కర్తవ్యం చేస్తుంటాము. మేము ధనం సంపాదిస్తే తప్ప ఎవరిని నిర్బంధించి తీసుకోలేదే. ఇష్టమైన వాడు ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఒకసారి దేవాలయాలను గురించి ఒక చర్చ వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్లో నలుగురిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ప్రశ్నలు అడుగుతున్నారు, చెబుతున్నారు. నన్ను ఒక ప్రశ్న వేసేవాడు అడిగాడు, స్వామివారు ఈ దేవాలయాలకు ఇన్ని కోట్ల ధనములు ఎందుకండి? ఇవాళ చాలా చోట్ల దేవాలయాలలో కోటాను కోట్ల రూపాయలు బంగారము, వెండి ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ దేవాలయాలకు ఎందుకండి? ఏదో ఒక మట్టి ప్రమిదిలో కాస్త నూనె పోసి ఆముదం వేసి ఒక దీపం వెలిగిస్తే చాలదా? దేవుడికి డబ్బులన్నీ కావాలా? ఎందుకు ఇవన్నీ కూడాను అని అడిగాడు. అడిగితే నేనన్నాను, ఈ ప్రశ్నకు 2 రకాల సమాధానాలు ఉన్నాయి. ఒకటి, అసలు నువ్వెవ్వరు అడగటానికి? ఇచ్చేవాడు దానం ఇస్తున్నాడు. ఇది డెమోక్రటిక్ కంట్రీ. నేను దీనికోసం ఇస్తున్నాను, దీనికోసం వినియోగం చెయ్యి స్వామి అని అడుగుతున్నాడు. వినియోగం కాకపోతే అడగాలే. ఇచ్చేవాడు ఇస్తున్నాడు, అవి సక్రమంగా వినియోగం అవుతున్నదన్న సంతృప్తి వాళ్ళకి కలుగుతున్నది, ఇంకా ఇస్తారు. దాన్ని ఆపే హక్కు నీకు లేదే. ఎందుకంటే వాడిని ఇవ్వద్దని నువ్వు చెప్పడానికి నీవెవరు అసలు? కాదు, ప్రజలు ప్రేమతో ఇస్తారు. ఇలా వినియోగించండి అని వీళ్ళ మీద నమ్మకంతో ఇస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరే డబ్బు. నువ్వు రూపాయి సంపాదించవచ్చు, దాంత సులభం కాదే. సందాయమంటే ప్రతివాడు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? వాడికి నమ్మకం ఉంటే ఇస్తాడు.
నమ్మకం ఉన్నది, భక్తి ఉన్నది, ఇస్తున్నారు ధనం. ఆ ఇస్తున్నది వినియోగం అవుతున్నదా లేదా చూడాలి. వినియోగం అవుతున్నది కనుక ధనము సంపాదించడంలో తప్పు లేదు. మీరు ఇద్దరు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే వాడికి వీడికి ఇద్దరికి ఆయుధాలమ్మి మీరు డబ్బు సంపాదించుకోవచ్చునా? మేమేమన్నా ధర్మ వాక్యాలు చెప్పి అదేనా మీరు ఈ మంచి పని చేయండి అని వాళ్ళు డబ్బులు ఇస్తే మేము తీసుకోకూడదా? ఇట్లా ఈ ప్రపంచంలో చాలా చిత్ర విచిత్రములైనటువంటి విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఇది ధర్మబద్ధమైనటువంటి దేశం. ఈ దేశంలోనూ అధర్మం పెరిగింది. పెరిగినప్పుడే అవతారాలు వచ్చినాయి కనుక వస్తాయి. అక్కడ మీ దేశం ఇప్పుడే పుట్టి పెరిగి కళ్ళు తెరిచినటువంటిది. మీ మారణకాండలో నుండి హింసలో నుండి పుట్టిన దేశం ఇది కనుక ఇప్పుడిప్పుడే వస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే అవసరం అవుతున్నది కాబట్టి. అర్థం వల్ల ధర్మబద్ధంగా కాక అధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించటం వల్ల అధర్మయుతంగా కామాన్ని కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నందువల్ల సమాజం కలుషితమైపోతున్నది. దాన్ని ఆపటం కోసం మా వాళ్ళు వస్తున్నారు ఈ ప్రపంచంలో. సృష్టి ఆది నుండి కూడా భారతదేశం అలా ధర్మశక్తికి కేంద్రంగా ప్రకాశిస్తున్నది. ఇలా ఉండగా సుమారు ఒక 2500 సంవత్సరాల క్రింద కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వైదిక మతం ప్రకాశిస్తూ ఉండగా బుద్ధుడు అవతరించాడు. ఆనాడు బుద్ధుడు అవతరించి తనదైనటువంటి ఒక మార్గాన్ని చెప్పాడు. ఇష్టమైన వాళ్ళు దాన్ని అనుసరించారు. అయితే ఆయన నిరీశ్వరవాది. ఈశ్వరుని గురించి చెప్పలేదు, ఈశ్వరుని ఉనికిని గురించి ప్రస్తావించలేదు. ఆయన తపస్సు చేశాడు, కొన్ని శక్తులు సంపాదించాడు. దానివల్ల ఆ మతానికి గౌరవం పెరిగింది. ఒక బ్రాహ్మణుడు అతడు యజ్ఞం చేస్తున్నాడు. 10,000 మంది శిష్యులు అతడికి. యజ్ఞం వెలుగుతున్నది, యజ్ఞం జరగబోతున్నది. యజ్ఞంలో పశు విససనం ఉండేది ఒకప్పుడు. అంటే పశువులను బలి ఇవ్వటం. బుద్ధుడు వచ్చాడు. పశుహింస పనికిరాదు అన్నాడు. మంచిది, అది నీ ఇష్టం, మేము యజ్ఞాలలో ఇస్తాము. ఏం ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పశువులను తింటున్నారు, నువ్వేమన్నా శాకాహారం ప్రచారం చేస్తున్నావా? చెయ్యి, మంచిదే. మాంసాహారులను ఆపగలవా నువ్వు? యజ్ఞంలో ఏదో 4 మేకలను చంపితే నువ్వు వచ్చి గందరగోళం చేస్తున్నావు అని అంటే ఏమైనా సరే ఆపాల్సిందే, చంపటానికి వీలు లేదు అన్నాడు. మేము యజ్ఞం చేస్తాను, నువ్వెవరన్నారు? నా ఆజ్ఞ లేక అగ్ని వెలుగదు అన్నాడు బుద్ధుడు. నా ఆజ్ఞ లేక యజ్ఞాగ్ని వెలుగదు. వీళ్ళు ఎంత ప్రయత్నించినా అగ్ని రాలే. ఆశ్చర్యపడ్డాడు. ఆ మహాశక్తి సంపన్నుడైన ఆశ్రమాధిపతి అతడు బుద్ధుడికి పాదాక్రాంతుడై ఆనాటి నుంచి బౌద్ధ మతానికి అతడు ప్రధాన ప్రచారకుడైనాడు. ఒక చిన్న మహిమ చూపించాడు బుద్ధుడు, దానికి లొంగిపోయినాడు అతడు. జరిగింది, బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చింది. వచ్చి వేదమతాన్ని నిరోధించింది. వేదములు చదవకూడదు, యజ్ఞములు చేయకూడదు, హోమములు చేయకూడదు, కుల వ్యవస్థ పనికిరాదు, వర్ణ వ్యవస్థ పనికిరాదు, తన సిద్ధాంతాలేవో చెప్పాడు. బాగానే ఉన్నది. జరుగుతున్నది కాలం. జినుడు వచ్చాడు. జినుడు ఆయన తన సిద్ధాంతాలు, బౌద్ధ మతానికి కొంచెం కాస్త విభేదం ఉన్నది, ఆయన అటువంటి సిద్ధాంతాలే బోధించాడు. ఇవాళ ఉన్న బౌద్ధ మతాన్ని చూసి మీరు ఆనాటి బౌద్ధ మతాన్ని గురించి ఊహించకండి. ఇవాళ బౌద్ధ మతం హిందూ మతంలో కలిసిపోయింది. బౌద్ధ మతానికి సర్వాధికారి అయినటువంటి ఆచార్యుడు దలైలామా, ఆయన బుద్ధుడు విష్ణుమూర్తి యొక్క అవతారము అని అమరావతిలో ప్రకటించాడు. కనుక ఇవాళ బుద్ధుడిని హిందూ మతంలో స్వీకరించి హిందూ మతంలో కలిసిపోయింది ఒక విభాగం. బుద్ధుడు కూడా దేవుడిలో మనకు 3 కోటి దేవతలు ఉన్నారు. బుద్ధుడు ఉంటే మనకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు ఇవాళ. ఆనాడు అట్లా కాదు. బౌద్ధ మతం వేదనింద చేసింది. వేద ధర్మం వ్యాకులితమైపోతున్నది. ఏమి చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో వేద పండితులు బౌద్ధుల యొక్క శక్తి ముందు నిలవలేకపోతున్నారు. ఆ సమయంలో కుమారిల భట్టు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి వేద ధర్మాన్ని నిలబెట్టాడు. వేద ధర్మంలో ఉండేటువంటి కర్మ మార్గం, యజ్ఞములు చేయటం, ఇవన్నీ కూడా అవసరం అని చెప్తే బౌద్ధుల ముందు నిలవలేకపోయినాడు ఆయన. నిలవలేక ఎట్లరా నేను ఓడిపోతున్నానని అనుకొని ప్రశాంతంగా బౌద్ధుడి వేషం వేసుకొని ఓ బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి ఆ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు.
ఆ విద్యలు నేర్చుకున్న తర్వాత వాటిల్లో ఉండే లోతులు ఆయనకు తెలిసినాయి. అప్పుడు వాళ్ళని జయించగలిగాడు. పురా కుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సత్తమ ధర్మం వేదోదితం నాథా త్వం సంస్థాపితవానసి. కుమారిల భట్టు ముందు నిలవలేకపోయినారు బౌద్ధులు, ఓడించాడైతే అతడికి మనస్సులో ఒక బాధ కలిగింది. గురువుల దగ్గర వాళ్ళ రహస్యాలు నేర్చుకొని వాళ్ళనే నేను ఓడించాను, నేను ఒక రకంగా గురుద్రోహం చేసినట్లు లెక్క, కనుక అందరినీ గెలిచాను, వేదధర్మాన్ని స్థాపించాను, కనుక నేను ఇప్పుడు ఇంకా ఉండవలసిన పని లేదు, ఆ ద్రోహానికి నాకు నేను శిక్ష వేసుకుంటాను అనుకున్నాడు. అనుకొని వరిపొట్టు పేర్చుకొని దానికి నిప్పు ముట్టించి తన చుట్టూ ఆ వరిపొట్టు పేర్చుకొని దాంట్లో దగ్ధం కావడానికి తనకు తాను దహనం చేసుకుంటున్నాడు అన్నమాట. ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. ఎక్కడో దక్షిణ దేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అన్న కుగ్రామంలో పుట్టి పెరిగినటువంటి మహనీయుడు. ఆయన పెరిగి చిన్నతనంలోనే వేదశాస్త్రములు నేర్చుకొని సన్యాస దీక్ష తీసుకొని గోవిందయ్యతి దగ్గర ముందు ఆతుర సన్యాసం తీసుకున్నాడు. జగద్గురు శంకరాచార్యుల వారు ఎవరికైనా వైరాగ్యం కలిగింది శాస్త్ర ప్రకారం సన్యాసం తీసుకోవాలి. మనకు వెనకటి రోజుల్లో పరీక్షలు ఉండేవి. హై స్కూల్లో చదువుకుండేవాడు, 1వ తరగతి 2వ తరగతి 5, 6, 7, 8, 9, 10 అట్లా చదువుకుండేవాళ్ళు. చదువుకొని క్రమ పద్ధతిలో చదువుకోవటం, హై స్కూలు కాలేజీ ఇవన్నీ చదువుకోవటం. కొంతమంది క్రమ పద్ధతిలో చదువుకోకుండా చాలా అర్జెంటుగా నాకు డిగ్రీ కావాలి అనుకున్నారనుకోండి, ప్రైవేట్గా వెళ్ళి చదివేటువంటి పద్ధతులు వచ్చినాయి. అటునే ఒక వ్యక్తి ఓ సన్యాసి దగ్గరికి వెళ్ళి సన్యాస దీక్ష తీసుకొని క్రమ పద్ధతిలో శాస్త్ర ప్రకారం చేయవలసిన హోమములు అవన్నీ చేసి తీసుకోవటం పద్ధతిగా. కానీ చాలా అత్యవసరంగా తీసుకోవాలనుకోండి, దాన్ని ఆతుర సన్యాసము అన్నారు. ఆతుర సన్యాసం అంటే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడు నీకు వైరాగ్యం కలిగిందో అప్పుడు సన్యాసం తీసుకో. నదిలో వెళ్ళి నిల్చొని నువ్వు చెప్పు, నేను సన్యాసం తీసుకుంటున్నాను, సన్యస్తమ్మయా 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 అని 3 సార్లు నువ్వు ఊర్ధ్వబాహుడివై పంచభూతములకు చెప్పి పంచభూతముల సాక్షిగా నేను సన్యాసం తీసుకుంటున్నాను నువ్వు సన్యాసి అవుతావు. తర్వాత రెగ్యులర్గా ఏదో డిగ్రీ సంపాదించుకో, ఓ గురువు దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకో, ఫార్మల్ నిమిత్త మాత్రం. శంకరాచార్యుల వారు కూడా సన్యాసం తీసుకోవాలి. ఆయన నాటికి కుమారిల భట్టు చేసినటువంటి శక్తి చాలలే. దక్షిణ దేశమంతా బౌద్ధమతం జైన మతం విజృంభించున్నది. ఉత్తర హిందూస్థానం అంతా ఏదో కొంత భాగం తప్ప అంతటా బౌద్ధ జైనములు విజృంభించున్నాయి. వేద ధర్మం సనాతన ధర్మం అనేక అనంత కాలముల నుండి ఉన్నటువంటి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి మహర్షులు సాధించిన ధర్మం అది వ్యత్యస్తమైపోతున్నది. దాన్ని రక్షించేవాళ్ళు లేరు. ఎవరో ఒకరో ఇద్దరో చేసిన కృషి కొంత మాత్రమే ఫలిస్తున్నది. వేదాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి. మానవుడి యొక్క గమ్యస్థానం ఏమిటో చెప్పాలా అంటే దేశాలు, రాజులు, యుద్ధాలు, రాజకీయం, రాజనీతి ఎట్లా ఉంటుందో ఇదొక రంగం. రాజకీయ రంగం ఒకటి, ఆర్థిక రంగం ఒకటి, సామాజిక రంగం ఒకటి, అట్టనే ఆధ్యాత్మిక రంగం. ఆధ్యాత్మిక రంగం యొక్క ప్రభావం సమాజం మీద పడుతున్నది. అది గమనించాడు శంకరుడు. బౌద్ధమతం ఉన్నది, హిందూ జాతి మొత్తం బౌద్ధమతం అవలంబించి వీళ్ళల్లో వీళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ ఈ హిందువులలో వేదమతం బౌద్ధమతం ఉన్న కాలంలో ఇతర దేశస్థులు కొంతమంది ఈ దేశాన్ని జయించి ఇక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపదను తీసుకెళ్లటం కోసం, పరిపాలించటం కోసం వాళ్ళు సైన్యాలు తీసుకొని వచ్చారు. వస్తే వాళ్ళు బౌద్ధమతం స్వీకరించి వచ్చారు. మన వాళ్ళు బౌద్ధులు వస్తున్నారు అని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి బౌద్ధులు వాళ్ళకు సహాయం చేశారు. అంటే ఇక్కడ జాతీయ ధర్మం కంటే మత ధర్మం గొప్పది అన్న భావన వాళ్ళల్లో ఉన్నది. అందువల్ల హిందూ జాతి పరాక్రాంతమైపోయింది. హూణులు వచ్చారు, వాళ్ళు గెలిచారు. శకులు వచ్చారు, వాళ్ళు గెలిచారు. ఎక్కడెక్కడి వాళ్ళు ఇతర దేశస్తులు వచ్చారు, బౌద్ధమతపు ముసుగులో వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని జయించి పరిపాలించడం మొదలుపెట్టారు. అట్లనే ధర్మం కూడా. అంటే ఒక మతం, ఒక ధర్మం అది రాజకీయ రంగం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదో చూడండి. అది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భారత జాతి దెబ్బతింటున్నది. జాతీయ భావన కంటే మత భావనకు ప్రాధాన్యం పెరిగింది. దీన్ని రక్షించుకోవాలి అని అంటే బౌద్ధ ధర్మాన్ని ఇది అధర్మము అని ఖండించేటువంటి శక్తి చూపించకపోతే వీల్లేదు అనుకున్నాడు శంకరుడు. కుమారిల భట్టు వంటి మహనీయులు చేశారు.
కానీ చాలలేదు గనక శంకరుడు అవతరించవలసి వచ్చింది. వచ్చి ఆయన దిగంతముల దాకా యావత్ భారతదేశము పాదయాత్ర చేశాడు. ఉన్న అందరినీ జయించాడు ఆయన. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, బౌద్ధులు, జైనులు అందరినీ జయించాడు ఆయన. అందరినీ జయించి వేదమతం, బ్రహ్మమతం, ఉపనిషన్మతం దాన్ని స్థాపించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు ఒక చోట, అతి మనోబుద్ధ్యహంకృతులు ఔపనిషదులు ఆత్తగండూషితత్రయులు ఔర్వవగ్ని గర్భితాంతస్తపస్కులు ఘనులు ఋషులకెవడు విరోధి తద్వధకెత్తిన యది. కలం చేతిలో పట్టుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ కలం ఏమిటనుకుంటున్నారు? ఇది కత్తి అన్నాడు. ఇది కత్తి. ఇది ఎట్లాంటి కత్తి? ఇది మనస్సు చేత, బుద్ధి చేత, తెలివి చేత అహంకరించినటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో కొంతమంది. లేదు, దాన్ని అతిక్రమించిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఉపనిషన్ మతం, ఉపనిషత్తుల యొక్క తత్వం, వేదాంతము యొక్క తత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వేదములు పుక్కిలించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు తెలిస్తే వేదమంత్రం, నోరు తెరిస్తే వేదమంత్రములు వస్తాయి. అటువంటి వాళ్లకు ఎవడు విరోధో వాళ్ళ వధ కోసం నిలుచున్నది నా కలం అన్నాడు. గర్భితాంతస్తపస్కులు ఘనులు ఋషులకెవడు విరోధి, దానికోసం నా నిల్చున్నదయ్యా నా కలం, వాళ్ళ వధ కోసం ఉన్నది అని అంటాడు. అంటే వధ అన్న మాట వాడలేదు, కానీ శంకరాచార్యుల వారు సర్వమతములను కూడా జయించాడు. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఉపనిషన్ మతం, ఉపనిషత్తుల యొక్క తత్వం, వేదాంతము యొక్క తత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వేదములు పుక్కిలించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు తెలిస్తే వేదమంత్రం, నోరు తెరిస్తే వేదమంత్రములు వస్తాయి. అటువంటి వాళ్లకు ఎవడు విరోధో వాళ్ళ వధ కోసం నిలుచున్నది నా కలం అన్నాడు. గర్భితాంతస్తపస్కులు ఘనులు ఋషులకెవడు విరోధి, దానికోసం నా నిల్చున్నదయ్యా నా కలం, వాళ్ళ వధ కోసం ఉన్నది అని అంటాడు. అంటే వధ అన్న మాట వాడలేదు, కానీ శంకరాచార్యుల వారు సర్వమతములను కూడా జయించాడు. ఆ శంకర సంప్రదాయం, ఆయన చిన్న వయస్సులోనే సన్యాసం తీసుకున్నాడు. అంతకుముందు పాతకాలాలలో ఏదో మామూలు జీవితం, గృహస్థ జీవితం గడిపి పెరిగి పెద్దవాళ్ళయి పిల్ల జల్ల అందరినీ కానీ ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేసి అడవికి వెళ్ళి వనప్రస్థులై ఉండేవాళ్ళు. వనప్రస్థుడు అంటే వనం అంటే అరణ్యం, అరణ్యంలో ఉండేవాళ్ళు. వాళ్ళను వానప్రస్థులనేవాళ్ళు. ఆ స్థితిలో ఉంటూ హోమాలు చేయలేక, యజ్ఞాలు చేయలేక అంతా అయిపోయి అన్నీ వదిలేసి, అన్నీ సన్యసించి త్యాగం చేసినటువంటి వాళ్ళు సన్యాసం తీసుకునేవాళ్ళు. కానీ శంకరుడు ఏం చేశాడు? బౌద్ధుల యొక్క భిక్షుకులను చూశాడు. బౌద్ధ భిక్షుకులు వాళ్ళు చిన్న వయస్సులోనే వాళ్ళు కూడా భిక్షు దీక్షను తీసుకునేవాళ్ళు. మనం కూడా అలాంటిది ఒకటి పెట్టాలే అంటే, ముసలితనం కాదు, వయస్సులో ఉండగానే సమస్తము త్యజించి వ్యక్తిగత సుఖాలను వదులుకొని జాతి కోసం, ధర్మం కోసం నిలబడేటువంటి యువకులను తయారు చేయాలి. శక్తి గలవాడు యువకుడు కావాలి. వాడు దేశాన్ని రక్షించాలంటే ముసలివాడు కాదు. ముసలివాడు తన కోసం తపస్సు చేసుకుంటాడు. అట్లా కాక తపస్సంపన్నులు, యోగశక్తులు గలవాళ్ళు, విద్యాశక్తి కలిగిన వాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు అయినటువంటి యువకులకు ఆయన సన్యాసం ఇచ్చి సన్యాస సంప్రదాయాన్ని నిలబెట్టాడు, తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడో పూర్వయుగాలలో ఉన్నదే. అయితే ఒక ప్రధానమైన నియమం పెట్టాడు ఆయన. బౌద్ధ భిక్షుకులకు దీనికి తేడా ఒకటి ఉన్నది. బౌద్ధ భిక్షుకుగా ఉన్నటువంటి వాడు మొదటి కాలంలో దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా యావజ్జీవితము భిక్షుకులుగా ఉండేవాళ్ళు. ఒకసారి భిక్షువు అయిపోతే ఇంకా మళ్ళీ వెనక్కి రావటం లేదు. తర్వాతి కాలంలో మార్పు వచ్చింది. కొన్నాళ్ళు బౌద్ధ భిక్షువుగా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుందామని అనిపిస్తే ఆ వస్త్రాలు తీసేది, మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకునేది. అది చూశాడు శంకరుడు. ఈ వ్యవస్థలో పతనం వచ్చింది. ఈ వ్యవస్థ దెబ్బతినిపోయింది, బౌద్ధ భిక్షుక వ్యవస్థ. కనుక అలాంటిది కాదు. సన్యాసం తీసుకున్నవాడు సన్యాసే యావజ్జీవితము కూడా. ఎవడైనా దీంట్లో నుంచి పొరపాటున
గ్రహపాటున బయటికి వెళితే వాడు భ్రష్టుడు, వాడు వ్రాత్యుడు, వాడు గౌరవార్హుడు కాదు. అలాంటి కఠోరమైన నియమాలు పెట్టాడు శంకర వ్యవస్థలో. సన్యాస వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వాడు జగద్గురు శంకరాచార్యుల వారు. బౌద్ధ భిక్షుకుల కంటే, జైనుల యొక్క వాళ్ళ యొక్క యోగుల కంటే, జైన సిద్ధులు, జైన యోగులు వాళ్ళందరికంటే కూడా శ్వేతాంబరులు, దిగంబరులు జైన సంప్రదాయంలో ఉన్నారు. వాళ్ళ యోగుల కంటే కూడా భిన్నమైనటువంటి అతి కఠినమైనటువంటి నియమాలతో కూడిన ఒక మహావ్యవస్థను రూపొందించాడు జగద్గురు